అందరికీ శనార్థులు చంద్రబాబు యాడ ముచ్చట కూర్చుంది అనుకుంటున్నారులే. ఓ పెద్ద మనిషిని పట్టుకొని వచ్చిన, ఆయనతో పిల్లని కూడా పట్టుకొని వచ్చిన, ఇద్దరితో ముచ్చట పెడదామని. ఏం కథ ఏం సంగతి కొత్త సినిమా వస్తున్నది కదా, పోయి ముచ్చట పెట్టి వస్తామని వచ్చిన. అన్న నమస్తే, నేను బాగున్నావా? ముద్దుగున్నవే అన్న, గుండి వేసుకొని నిమ్మలంగా ఇట్లా వేసుకుంటావా అన్న? ఇంటికాడికి ఇట్లా బట్టలు ఎప్పుడు అన్న మాట్లాడుతున్నారు కోపంతో. నువ్వు గరం మీద ఉన్నావా ఏమడిది? ఏం తెచ్చినాను అన్న, ఇగో అంబలు తెచ్చిన. ఎండాకాలం మస్తు ఎండ కొడుతున్నదా అని నెత్తికింత అంబలు పట్టుకొని వచ్చిన. పట్టుబుజ్జి మీద కాస్తారా అన్న అంబలి? మేమైతే అంబలి అంటాము, మరి మీరు ఏమంటారేమో. అన్న మీద ఏ ఊరే? ఉప్పు అయితే మస్తు చేసినావు. మరి ఊరోళ్ళో మేము ఉప్పు కారం గట్టిగా తింటాం. నా వల్ల అయితే కాదు. అలా ఉప్పు కాదు, నువ్వుల పొడి ఎక్కువ వేస్తాం. ఆడవిల్లలు తాగితే మంచిగా నడుములకు బాలం ఉంటుంది. ఊకే ఉల్లిపాయలు అందులో నువ్వులా అన్న? ఉల్లిపాయలు ఉల్లిగడ్డలు ఎందుకు వేస్తారు? వేయాలి. మా దిక్కు వేయరు. మరి మా దిక్కు అది మా తెలంగాణలో ఎక్కువ ఉల్లిగడ్డలు అన్న. మీది ఎవరు తెలియదా? నిజం చెప్పు. చేస్తావుగా, ఇంటర్వ్యూకి వచ్చే ముందు అన్ని జమేస్తావుగా. ఇక జమేస్తా అంటే వచ్చేటప్పుడు పోరలు ఉంటారు కదా, ఓ చంద్రబాబు చూడు ఈసారి ఇది చేసిండు అది చేసిండు అని అన్ని చూపిస్తారు. అసలు ఎందుకు వచ్చినావు? పలకరించి ముచ్చట పెట్టి పోదామంటాను వచ్చిన అన్న. నేను ముచ్చట పెట్టుకోవడానికి ఈ స్టూడియోనే దొరికిందా నీకు? మళ్ళీ నువ్వు ఏడాదోళ్ళు దొరుకుతావు, నువ్వు ఏడన్నా దొరుకుతావన్నా కారు ఎక్కించిన రా అంటే మా గుంజుకుపోతారు మిమ్మల్ని సినిమాలోళ్ళను. మా సంటోళ్ళతో మాట్లాడి నీకు ఇస్తారు ఇయర్. ఆ బుజ్జి మంచిగున్నావా? మంచిగున్నా అమ్మ. ఈ బుజ్జి నాకు మొదలే ఎరక సారు. ఒక పారి కలిసిన బుజ్జి నేను శాంతిని. నువ్వు నాతో మాట్లాడవా ఏమడిది? కోపం మీద ఉన్నావా, నవ్వుతున్నావా, ఉప్పు అంటివి చక్కెర అంటివి ఏందన్నా మాట్లాడుకోండి. చెప్పు. ఎవరే అనేది? మీ అమ్మ నాయన ఎక్కడ? ఏడబుట్టినావు? ఇంకా అంతే. నేను మీ అమ్మ నాయన ఏడబుట్టినావు? మీ అమ్మ నాయన ఏ ఊరోళ్ళు? మా అమ్మ నాయన ఏ ఊరోళ్ళు? నేను ఏడబుట్టినావు? నాదే ఊరు. అదేగా నా పేరు. పేరెరకైతే నా ఊరు నా తల్లిదండ్రి ఎవరు తెలియదా నీకు? తెలియదు అన్న, నాకేమెరక. చెప్పు ఒక్కసారి పబ్లిక్కి ఇంటర్. మా నాయన పేరు ఆదినారాయణ, పత్తిపాటి ఆదినారాయణ. మా అమ్మ పేరు పత్తిపాటి రామసీతమ్మ. సీతారాంల పేర్లు పెట్టుకున్నారు ఇద్దరు ముద్దుగా. మా నాయన గ్రేట్ కమ్యూనిస్టు నాయకుడు. ఇది ఇట్లా ఉంటే మా నాయన నాతో ఉన్నట్టే. మా దేవుడు అన్నావు కదా, ఒంగోలు దగ్గర చీరాల దగ్గర వేటపాలెం. వీరపాలెం కాదు, వేటపాలెం అంటే అదే ఒక సినిమాలో వేటపాలెం అని చూపిస్తారు. గోడలు ఉరుకుతూ ఉంటాయి, గోడల రక్తం దాగి వీళ్ళు ఉరుకుతూ ఉంటారు. అదే ఆ ఊరేనా? ఏమన్నా ఆ ఊరని అన్నా నువ్వు. అందుకని నీ కళ్ళగిన్నెలు అట్లుంటాయి పెద్ద పెద్దగా దేస్తాడు అన్నట్టు. అన్న నువ్వు మొదలుగా ఇట్లా సినిమాలలో ఎత్తువా, నాటకాలు బిట్కాలు ఎత్తువా? వెనకటికి నాటకాలు ఇట్లా ఏం చేయలేదు. మళ్ళీ ఏం చదువుకునేవే? జీవితాన్ని. ఏ కాదు, అందరు ఎవడన్నా చదవాల్సిందే. పుట్టిండు అంటాడు, జీవితం చదవకుండా పోనిస్తాడు భగవంతుడు. దిమ్మ ఉద్దుడే. వెంటకి ముందడిగేచ్చు. ఇటు పడితేమా ఇటు ఉద్దుడు, అటు పడితేమా అటు ఉద్దుడు. ఎవడన్నా పుట్టినోడు సాగుదే బదినకుండా ఇడికెంచి పోనే పోడంట. మా ఊళ్ళో పంతులు అంటుండే. అట్లా ఏం కొలువని మనం ఎత్తుంటివా అన్న? ఏం లే సినిమాలేగా. ఈ అన్న పుష్ప సినిమాల కొండరెడ్డి అంట నీ వచ్చి ఇట్లా ఉంటాడు కదా, ఈ అన్నం చూసినప్పుడల్లా నాకు అమ్మో వచ్చిండ్రా నాయన అనిపిస్తుండే. చిన్నప్పుడు ఇట్లా గుండెగాని చూసి అమ్మ వీడు వచ్చిండ్రా, వీడి నోట్లే మనవాడని తిట్టుకోకపోతుండే మా అట్లా అనిపించింది అన్న. మళ్ళీ నేను చూస్తే తిట్టుకోరా మరి. అంత బాగా నటన చేసినావు నువ్వు, చిన్న నటన బాగా చేసినావు అన్న. దెబ్బకి తాగుతున్నాడు చూసినారా అన్న అంబలి? ఉప్పున్నదన్నావు కదనే, నువ్వు తెచ్చినావు కదా. చెల్లెళ్ళు తెస్తే ఎట్లయినా ప్రేమ ఉంటుంది అందులో. మరి కాదా? చెల్లె కాదా? ఫోన్ పాటి తమ్ముడా అంట. అవనే అన్న కాదంట తమ్ముడు. ఫోన్ పాటి ఏమని విలువేలా సార్ అని వెళ్తున్నా.
మంచుకున్నావా నన్ను అని గుండె ఎప్పుడు పెట్టుకుంటావా అని అడుగుతున్నా. అంటే సినిమా కోసం పెట్టుకున్నావా గుండు, లేకపోతే ఎప్పుడు పెట్టుకుంటావా ఏమడదా? నన్ను ఎప్పటి నుంచి చూస్తున్నావు? బాగా నేళ్ళకించి చూస్తాను. 2010 కాడికించి వస్తున్నట్టు నువ్వు కదా అప్పటి సినిమాలో. నుంచి అప్పటి సంది ఇది ఉందిగా. ఉన్నది నెత్తున్నది, గుండు ఉన్నదా లేదా అని. కొన్ని సినిమాలలో జరంత ఎటుకలు ఉంటాయి ఇట్లా ఇట్లా. అందుకని బుజ్జమ్మతో ఒక పారు మాట్లాడతా పాపం. నువ్వు దాగన్నా, నువ్వు దాగ అన్నాను వద్దన్నావు లే, మర్చిపోయినా. ఈ సార్ పేరు అజయ్ ఘోష్. కొనుక్కొచ్చినావా? ఏ ఊరు అనుకుంటున్నావు నాది? ఏ ఊరు అనుకుంటున్నావు? సంగారెడ్డిలో పుట్టిన నేను చక్కగా సంగారెడ్డి బిడ్డను. చేస్తే నేనే ఎత్తే ఏదైనా. ఇది ఒక్కటే కాదు, తలకాయ కూర వండుతా, బోటి వండుతా, కాళ్ళు వండుతా మంచిగా. కీమ టమాటా తిన్నావు ఎప్పుడన్నా? నీకు ఒక పారు పట్టుకొచ్చి తినిపిస్తా. మళ్ళీ అడగాలి. శివ శివ అంటున్నావు అన్న, మీరు తినరా అని. ఓన్ పాటు నీకు ఆలుగడ్డ టమాటా వంకాయ వండి పెడతా తీ. చాలది తిన్న వాళ్ళకి అంతకంటే ఏం వండుతాం మరి మనం కదా బేట. ఎట్లున్నావు, ఏం కథ బుజ్జి? అమ్మనైనా ఇట్లా మంచుకున్నారా? నువ్వు బుడ్డ సినిమాలలో కాడికి షూరియేసి పెద్ద సినిమాల దాకా వచ్చినావు. ఈ సినిమాలో పెద్ద పాత్రనే ఉన్నట్టున్నది నీది. ఎందుకంటే అందులో బుడ్డరీలు ఇడిచింటారు కదా, ట్రైలరో బీలరో అంటారు. అందులో చూసిన టీజరా దాని పేరు. అందులో చూసినావు, బాగానే చేసినావు. ఈ సార్ తోటి వేసుడు ఎట్లా అనిపించింది? ఆ సార్ పెద్ద మస్తు సినిమాలు వేసే, పెద్ద పెద్ద దోళ్ళతోటి వేసే, పుష్పతోటి వేసే, గుంటూరు మిర్చిలా మహేష్ బాబు సార్ తోటి వేసే, కొంతమంది పెద్దోళ్ళతోటి చేస్తాడు ఆయన తోటి చేసుడు ఎట్లా అనిపించింది నీకు? అసలు ఏ యాంగిల్లో కూడా నా చాలా ఏమనిపించలేదు. అలా కాదు, కన్నా పాపం పిల్ల చెప్తున్నది, భయపెడుతున్నావు. నాకేం చెప్పాలండి. సార్ తోటి చేసుడు నిమ్మలమేనా, సతాన్స్తాడా ఇట్లా? నాకు చాలా మంచిగా అనిపించింది. ఈయన కన్నా బాగా చెయ్యాలి అనేలాగా అనిపించింది. పోటీ అనిపించింది చూసినావు. అదే పెద్దోళ్ళతో చేస్తేనంటే గట్లనే ఉంటుందంట. అమ్మో వీళ్ళకన్నా మంచిగా మనం చేయాలని ఇక పానం దగ్గర పెట్టుకొని మంచిగా చేస్తాం. అన్న ఈ కథ పిల్లగాడు ఎట్లా ఒప్పించిండు అన్న అనొద్దన్నోళ్ళు ఒక అలవాటు అయిపోయింది. పాడు ఏమని పిలవాలి? అజయ్ అని పిలవాలన్నా మరా? అజయ్ మా దోస్తు గారిని ఇట్లా పేరు పెట్టి పిలవకపోతుంటే నేను ఒక్కలనన్ను ఏమరా తురకాడనే ఉంటుంటే, లేకుంటే మర్యాద ఇవ్వాలంటే అన్న తమ్ముడు అని పిలుస్తుంటు అంతే. పాటు నిన్ను అజయ్ అనే పిలుస్తా. పాటు ఏం అజయ్ ఎట్లా అనిపించింది? ఆ పిల్లగాడు ఎట్లా ఒప్పించిండు నిన్ను కథ? చిన్న పిల్లగాడా మొదలు ఇట్లా వేసిండు ఆ పిల్లగాడు సినిమాలు? మాట్లాడిస్తావా? మాట్లాడు. ఒక 2 సంవత్సరాలు నా కోసం వెయిట్ చేసిండు సినిమా తీయాలని నాతోని. ఫస్ట్ అయితే నేను ఒప్పుకోలే. విక్రమార్కుడిలాగా తిరిగిండు. 2.5 సంవత్సరం తర్వాత మళ్ళీ మా ఊరు వచ్చిండు, మా ఇంటికి వచ్చిండు. వచ్చి మీరు చేస్తారా అని అడిగాడు. నాతో వర్కౌట్ అవుతుంది కదా అన్న. అవుతుంది అన్న. స్టార్ట్ చేసినాడు. ఏదో చేసుకుంటానులే అన్న అనుకున్నా. తీరా షూటింగ్లో పోయిన తర్వాత మస్తు చేసిండు, సినిమా తీసిండు. చాలా మంచిగా వచ్చింది సినిమా. ఏం చెప్పి ఒప్పించిండు నిన్ను అజయ్? ఆ పిల్లగాడు ఏం చెప్పి ఒప్పించిండు అజయ్? అమ్మని అమ్మ గమ్మత్తుగా అనిపిస్తుంది నాకు ఇట్లా పిలుస్తుంటే. అజయ్ అని పిలుస్తుంటే ఎవరన్నా పిలుస్తారు సారు? ఎవరు చేయలేదు ఇంతవరకు ఆ సాహసం. నువ్వు ఒక్కదాన్ని చేసి చంద్రబాబు చేస్తుంది పార్టీగా. ఎట్లా ఒప్పించిండు? ఏమన్నా చెప్పిండు? పైసలు ఎక్కిప్పిస్తా అన్నాడా? లేకపోతే కథలు నువ్వు సూపర్ గా కనబడతావు ఇక నిన్నే చూస్తారన్నారా? ఏమన్నాడు పిల్లగాడు? ఏం చెప్పలే. కథ చెప్పిన తర్వాత నాకు బాగా నచ్చింది. నచ్చిన తర్వాత నీకు నమ్మకం ఉందా నా మీద అన్న. కథ మీద నాకు నమ్మకం ఉంది అని అన్నాడు. మరి రాజేంద్ర ప్రసాద్ గారు, పెద్ద నరేష్ గారు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళతో చేస్తే మస్తుగా ఉంటుంది కదా అన్న. ఉంటుంది కానీ మీరు చేస్తే ఇంకా బాగుంటుంది అన్నాడు. వాళ్ళు ఆల్రెడీ చేసిండ్రు అట్లాంటి క్యారెక్టర్లు, మీరు చేస్తే బాగుంటుంది అని అన్నాడు. సరే తీ అని వెళ్ళాం. అది నచ్చింది. ఇప్పుడు ఇసుంటి సినిమాలు చేసినావు. మొన్నటిదాకానేమో కొండరెడ్డి గిండరెడ్డి ఎత్తివి, మంచిగా కత్తి పడితివి, అటు ఇటు సర్ర నార్కుడు ఓ అని చూసుడు ఇట్లా పెద్ద పెద్ద కాన్లు ఇట్లా ఎగిరేసుకుంటే ఏసుడికి ఎత్తివి. పుసుకు నచ్చి ఇప్పుడు గిట్ల ఎత్తివి. ఆ చేతక బండి చిన్నప్పుడు మన ఆయన తాటకు ఇట్లా ఉంటుండే, అది వేసుకొని తిరుగుతుండే అటు ఇటు. ఎప్పుడన్నా ఏడిస్తే దాని మీద కూర్చోబెట్టి మిఠాయి తీసుకొచ్చి, అప్పుడు మిఠాయి దుకాణాలు ఉండు తీసుకుపోతుండే. బాగానే ఉన్నది.
ఇన్ని రోజులు చేసిన కథలను ఒక దిక్కాయి, ఇప్పుడు చేసింది ఒక దిక్కాయి. ఈ తెలబందికెంచి గా సినిమా ఆది సినిమాకెంచి చలపతిరావు సార్కు మొత్తము తండ్రి పాత్రలు బాబాయ్ పాత్రలు ఇట్లా వచ్చినాయి కదా, అట్లా వస్తాయేమని అట్లా ఎవరు అన్నీ వస్తాయి అన్నత్తయ్యంటవా? ఏ పాత్రని చేయగలుగుతానని నమ్మకం కుదురుతుంది అందరికి. ఏమన్నా ట్రైనింగ్ బీనింగ్ తీసుకుంటేవా ఏమంటుంది మొదలు? నేను చెప్పినాను కదా జీవితాన్ని చదువుకున్నానని. సినిమాలో లెక్క రావాలని అంటే అజయ్ లెక్క జీవితాన్ని చదువుకొని రావాలి అంతనేనా? జీవితాన్ని చదువుకొని రావాలి. అప్పటికి నెత్తి మీద ఉన్న ఇంటికల్లా అన్ని ఊడిపోతాయి. సినిమాలకు రాసిన ముసలి పాత్రలు వేసుకోవాలి నావలిగా కదా. నవ్వుతున్నాడు అమ్మ అజయ్, నేను ఏమి అంటలేను లేదు. ఈ పిల్ల చూడండి అమ్మ పాలిపాడి నవ్వుతుంది. కాదు బుజ్జి, ఇప్పుడు ఆయన అంటే కథ ఏపి ఒప్పించింది. ఇంట్లో ఆయనకు ఒక భార్య ఉన్నది, ఆమెని మేడం, ఆమె దేత్తడి, ఆమె పోషమని కూర్చున్నదాంటిగా. అసంటే ఆమె ఉన్నాక నేను మళ్ళీ ఈయనకు ఒక పాత్రకు తీసుకున్నాను. ఈ పాత్ర చేసేటప్పుడు సార్ గీ ముసలైన నా పక్కకు పెట్టిన ఒక మంచి పడుసోని పెట్టండి అని అడగలేదా నువ్వు? మరి స్టోరీ అదే కదా, స్టోరీ అదే. ఒక ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఆ వయసులోని ఆయన చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే వయసులో ఉన్నప్పుడు ఆయన చేయాలనుకున్నది ఆ వయసులోని ఆయన ఆ కోరికను నెరవేర్చుకుంటున్నాడు. ఈ వయసులోని నేను అదే ఒక ప్యాషన్, అదే ఒక మ్యూజిక్ అనే ఒక కోరిక, ఎలా చెప్పాలని కావట్లేదు, సినిమా మొత్తం చెప్పేస్తుంటుంది. నేను సడన్ గా మీ ఇద్దరిని చూస్తున్నాను కదా, నేను డిస్కనెక్ట్ అయిపోయాను. సడన్ గా నన్ను సినిమా గురించి క్వశ్చన్ అడిగేటప్పటికి నాకు మైండ్ ఆయనకున్న కోరిక తీర్చుకోనిక ఆ వయసు పట్టింది ఆయనకు. అన్ని బాధరబందీలు అన్ని తీర్చుకొని బయటకు వచ్చినాక అంతనేనా సార్? చెప్తేనే కాదు, ఓ మనిషి జీవితంలో ఏదైనా సాధించాలంటే వయసుతో సంబంధం లేదు, అంతే కదా. ఎడనో తలుగుతున్నది నాకు ఇది. ఇదే ఎక్కడే తగులుతుంది. కాలేజ్ బుల్లోడు అని ఒక సినిమా వచ్చింది వెనకటికి, నా ఇష్టరావు సార్ ముసలితనానికి ఆయన కాలేజ్ పోతాడు, అందరూ ఇగిగా నవ్వుతుంటారు కదా సార్. అసుంటి కథ దానికంటే అద్భుతమైన కథ. ప్రతి మనిషి జీవితంలో ఒక కోడికి ఒక ఆశ ఉంటుంది కదా, ఆ ఆశని నెరవేర్చుకోవడానికి పరిస్థితులు అనుకూలించాలి. కుటుంబం కానీ, స్నేహితులు కానీ, సమాజం కానీ, అన్నీ ఆర్థికంగా కానీ, మెయిన్ ఆర్థికంగా అన్నీ అనుకూలించినప్పుడే అది సాధించుకోగలుగుతాం. అవి అనుకూలించినప్పుడు ఏం చేస్తాం? వెనకడుగేస్తాం. ఆ బాధ ఎప్పుడు దాకా ఉంటుంది? చచ్చే వరకు ఉంటుంది. ఇక సాధించకనే చచ్చినాక కూడా అదే బాధతో పోతుంది. చచ్చే వరకు ఉంటుంది. మంచాన పడిన తర్వాత మనం సాధించాలనుకున్నది అందరూ సాధిస్తూ ఉంటే అప్పుడు ఇంకా బాధపడతాం. అరే ఒకప్పుడు నేను ఇట్లా అనుకున్నాను, ఎట్లా అయిపోయాను, వాడు డేరుగా మంచి మస్తు స్టెప్ తీసుకున్నాడు, ముందుకెళ్ళిపోయాడు, నేను అట్లా చేసి ఉన్నట్టు ఈరోజు నా పరిస్థితి ఇట్లా ఉండేది కాదు అనుకుని కుబులేగులు. అట్లా గుబులుబడి కంటే ధైర్యం చేసి ప్రతికూల పరిస్థితుల్లో కూడా నువ్వు ధైర్యం చేసి అడుగేస్తే ఎట్లాంటి ఫలితాలు వస్తాయి అనేది ఈ సినిమాలో చూపిస్తారు. ఇప్పుడు పబ్లిక్ చూడాలంటే ముచ్చట చెప్తావు. ఇప్పుడు ఒక మనిషి జీవితంలో ఏదేది ఉంటుందో, ఏది చెయ్యకుంటే వెనక వాడిపోయినా అని బాధ ఉంటుందోట, అట్లా కాకుండా ఇట్లా ముందుకు పోవాలని పబ్లిక్ ఇప్పుడు నాసంటి వాళ్ళు రావాలి. నేనేం లెక్క పెట్టుకుంటా అజయ్, 200కు 220 రూపాయలకు 250, ఒకనాడు 270 రూపాయలకు కిలో చికెన్ వస్తుంది. 150 రూపాయలు పెట్టి టికెట్ పెట్టి సినిమాకు పోవాలి. మేము ఏమంటారు సగటు ప్రేక్షకులం. మాతో 150 రూపాయలు 150, నేను మా వెంకటయ్య నమ్మవాడు 300 పెట్టి మేము సినిమాకు పోయి నడిమిట్లు నేను చాయ్ ఇట్లా తాగనియమ్మ. ఇక్కడ ఊకో 20 రూపాయలు చాయ్, ఇంటికాడికి పోతే నిమ్మలంగా 20 రూపాయలు పెడితే ప్యాకెట్ పాలు వస్తాయి, ఇద్దరం తాగొచ్చు, మళ్ళీ పొద్దుమిటికటికి నీ పాలు ఉంచుకోవచ్చు అంట. 300 మేము సినిమా టికెట్ పెట్టుకొని రావాలి. వచ్చి సినిమా చూడాలనంటే ఇలా మాకు ఏం నేర్పుతారు? నవ్వు అయితే జర మంచిగా నవ్వులే అనిపించింది. అందులో బుడ్డరీలో చూస్తే సినిమా మాకేం నేర్పిస్తుంది? ఈ పొద్దు రేపు పోరగాన్లకు నేర్పించేది ఏం సినిమాలలో తక్కువ నేర్పిస్తున్నారు. నువ్వేమన్నా అనుకో అజయ్, తక్కువ నేర్పిస్తున్నారు, మంచి ముచ్చట నేర్పిస్తున్నారు. ఈ సినిమా మంచిగా ఉన్నదా అంటే అడుగుతున్నా, ఏం నేర్పుతున్నారు? మంచి ముచ్చట నేర్పుతారని అదే నేర్పింది సినిమా. నీ పిల్లలు ఎట్లా ముందుకెళ్లాలో నేర్పింది, జీవితంలో ఎంత గొప్ప స్థాయికి వెళ్ళాలో,
ఎట్లాంటి పరిస్థితులు ఎదురైతే ఎట్లా ఎదుర్కోవాలో కూడా నేర్పిద్ది ఈ సినిమా. నువ్వు ఈ స్థాయికి వచ్చినావు కదా, ఎట్లా వచ్చినావు? నడుచుకుంటూ వచ్చిన నాకెవరు వెనక ముందు ఎవరు నాతో నాదే. ఏం కష్టాలు పడలే? ఆ కష్టం లేకపోతే ఉట్టికనే వస్తాయి అన్ని. మరి ఇంకే అవ్వాలనుకున్నావు అది నాకు తెలుసు. ఇప్పుడు పుట్టిన పోరలు ఉన్నారు కదా 10వ తరగతి వాళ్ళకి తెలియడం కోసమే ఈ సినిమా చేసినాం. 10 పేలు పుట్టుక్కు, ఇంటర్ పేలు పుట్టుక్కు, వీళ్ళ మోహన్ నోట్లేమని వాడు 17 ఏళ్ళ దాకా అదే 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 చెప్తా ఉంది. అదే 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 వాళ్ళ కోసం ఈ సినిమా తీసింది. మంచి పని చేసి. ఏం చేస్తాడు ఆ డైరెక్టర్ పిల్లగాడు? ఏం పేరు, ఏం కథ పిల్లగాని కథ? పాలడుగు శివ ఆయన పేరు. అమెరికాలో ఉద్యోగం చేసుకుంటాడు, కాసిన డబ్బులు సంపాదించుకున్నాడు. ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు, మన హర్ష గారు, ఏంది ఆయన పేరు, రంగారావు గారు, వీళ్ళందరూ ఫ్రెండ్స్. వాళ్ళు ఈయన కథను నమ్మి హర్ష గారు, రంగారావు గారు డబ్బులు పెట్టిండ్రు. నిర్మాతలు పైసలు పెట్టిట్టు. వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ సంపాదించుకున్న డబ్బులు తీసుకొచ్చి ఈ సినిమాలో పెట్టారు. ఒక మంచి సినిమా చేద్దాం, మంచి కథ సినిమా తీద్దామని అప్పుడు శివ వాళ్ళకి కథ చెప్పిండు. ఆ కథ నచ్చింది. ఇందులో జీవితం ఉంటుంది. జీవితంలో మామూలు సామాన్యమైన కుటుంబాల్లో ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయి. ఒక మనిషి ముందుకెళ్ళాలంటే, ఒక ఆశయం పెట్టుకుంటే దాన్ని వెనక్కి లాగడానికి ఎన్ని కుటుంబ పరిస్థితులు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ ఎంత భయంకరంగా ఉంటాయో అన్నీ చూపిస్తారు ఇందులో. ఏంది అట్లాంటి పరిస్థితుల్లో నుంచి ముందుకెట్లా వెళ్ళాడు, ఎవరు ఊహించని స్థాయికి ఆ వయసులో ఒక స్థాయికి వెళ్తాడు, ఎట్లా వెళ్ళగలిగాడు అనేది కథ. ఇంట్లో ఒక కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటే సొసైటీలో కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఓ రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకనొక దశలో ఈ అమ్మాయి ఈ క్యారెక్టర్ అతని జీవితంలోకి ఎట్లా ఎంటర్ అయింది. ఇద్దరు కలిసి ఇట్లా ఏమో ఆట ఆడుతున్నారు డింకమని. అదే మరి 31వ తారీఖు నువ్వు చూడాలి థియేటర్లో. అజయ్ నువ్వు ఎప్పుడన్నా పాటలు పాడినావా? అజయ్ చిన్నప్పుడు మీ నాయన కమ్యూనిస్ట్ పార్టీ అంటున్నావు కదా, పాటలు వచ్చా నీకేమన్నా? మొత్తం అంత సంగీతం అని వాటికని వచ్చినావు కదా, నీకేమన్నా ఒక పాట పాడడానికి వస్తుందా? మాటగాడిని కానీ పాటగాడిని కాదు. మాటగానివి కాదు, నువ్వు బాగా నటనగానివి. మామూలు మాటగానివి కాదు, నటనగానివి, మాటతోటి నటనగానివి. ఇప్పుడు మీ ఆమెకి ఇట్లా ఇసుంటి సినిమాలు అన్నీ తీసుకుంటే నేను అట్లా మనం వాడి ఎందుకే అప్పుడు ఇసుంటి సినిమాలు చేస్తావు? ఎప్పుడన్నా ఒక మంచి పాత్ర చేయని అనలేదా? ఎందుకట్లా? ఈ సినిమా చూసి ఆమె ఏడ్చింది. అయ్యో బిడ్డ పాపం. ఏం పేరు మీ ఆమె పేరు? సాంబలక్ష్మి. సాంబలక్ష్మి అక్క ఇప్పటి నుండి అన్ని ఇసుంటి పడతాయి పాట. మీ ఆయనకి ఏం ఫికర్ పడకు. టీజర్లో చెప్పడు చాలా అద్భుతంగా చెప్పారు మేడం గురించి. ఎందుకంటే చాలా వరకు సగం నా జీవితం ఉంది ఈ సినిమాలో. ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు. 2 కొడుకుల పేర్లు ఏంది అట్లా పెట్టుకున్నావు? నేను పెట్టలే, ఆయన పెట్టిండు. మా నాయన చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్. మా ముసలోడు ఉన్నాడు మా మామ, నా కొడుకు అట్లని పెట్టిండు. ఏం పేరు నీకు? శ్రీశ్రీ. ఎట్లనా? అవు శ్రీశ్రీ అని పెట్టిండు. సూపర్. నేనైతే మంచిగా ఏ ప్రశాంత్ గిశాంత్ వెంకటేష్ నాగార్జున అట్లా పెట్టుకుందాం అనుకుంటున్నా. అద్భుతం శ్రీశ్రీ నిజం. నేను చాలా రోజులు సిరిసిరి అని వలుకుదు. ఇప్పుడు కొడుకు పేరు చక్కగా వాళ్ళకస్తలేదు, దీనికి అంత ఇటగలరు అని శ్రీశ్రీ అని నేర్చుకున్నా. ఏం చేస్తా. చాంద్రి ఎట్లా వచ్చింది ఈ సినిమాలో సార్ తోటి అవకాశం? ఎట్లా వచ్చిందా? 2019 అప్పుడు మాట్లాడాం, ట్రై చేసాం అప్పుడు. కాకపోతే కొంచెం టైం పట్టింది. అంటే మరి అంటే అప్పుడు స్టార్ట్ చేయలేదు షూటు. 2019 స్టార్ట్ చేయలేదు అప్పుడు. అప్పటి నుంచి అనుకున్నా కొంచెం టైం పట్టింది. సార్ డేట్స్ మొత్తం వచ్చిన తర్వాత నా పోర్షన్ వచ్చే టైంకి. సో నేను అంటే కథ విని కొంచెం స్నిపెట్స్ అవి చూసేటప్పటికి మా డిఓపి గారు శ్రీనివాస్ గారు కలర్ ఫోటోకి అసోసియేట్ డిఓపి అనమాట. నేను సో నాకు టీమ్ ప్రకారంగా చాలా అద్భుతంగా అనిపించింది. నాకు ఈయన సినిమాలు నేను చూశాను కదా, అసలు నేను ఇమాజిన్ చేసుకోలేకపోయాను ఇంత సాఫ్ట్ క్యారెక్టర్ అయినా అని. దెన్ కొన్ని స్నిపెట్స్ చూసేటప్పటికి అసలు నేను నమ్మలేకపోయాను. ఎస్పెషల్లీ ఆ హైదరాబాద్లోని ఆ మెట్రో దగ్గర షార్ట్స్ అవి చూసి అసలు నాకే గుండె చాలా నిండుగా అనిపించింది. అంటే నిండుగా అంటే కొంచెం హెవీగా అనిపించింది, బరువుగా అనిపించింది.
అసలు ఏమి కంటెక్స్ట్ లేకుండా అంత చిన్న సీన్కే నాకు ఇలా అనిపించింది అంటే స్టోరీ మొత్తం నేను ఊహించగలను ఎలా ఉండబోతుంది అన్నది. సో ఇలాంటి ఒక మంచి సోల్ ఉన్న సినిమాలోని ఇప్పుడు అంటే ఈ కాన్సెప్ట్ కూడా టైమ్లెస్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు ఉంటుంది ఒక 10 సంవత్సరాల అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోద్ది ఇలాంటి స్టోరీ కాదు. ఎందుకంటే పుట్టే ప్రతి ఒక్క మనిషికి ఒక ఆశయం లాంటిది ఉంటుంది, ఏదో ఒక విషయంలోనే ఒక ప్యాషన్ లాంటిది ఉంటుంది. అది కొంతమంది ధైర్యంగా చెప్పినట్టు ముందు వెళ్తారు, కొంతమంది జడ్జ్మెంట్ అవ్వచ్చు, వేరే వాళ్ళ డిస్కరేజ్మెంట్ అవ్వచ్చు, వాళ్ళ భయం అవ్వచ్చు, లేదా వాళ్ళ ఆర్థిక ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు, సొసైటీ ఇష్యూస్ అవ్వచ్చు, దానివల్ల చాలామంది ముందడుగు వేయలేరు. సో అలాంటి ఒక కాన్సెప్ట్ డీల్ చేస్తుంది. అండ్ ఈ అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా మీరు ఈ పోస్టర్లోని ఎంత ఇండియా ఉంటుందో తన క్యారెక్టర్ అంత ఫంకీగా ఉంటుంది. సో నేను కూడా ఇలాంటి ఒక రోల్ చేసే ఒక అవకాశం రాలేదు ముందు. సో తినకి అండ్ మ్యూజిక్ షాప్ మూర్తికి ఉండే ఒక బాండ్, ఒక ఫ్రెండ్షిప్, ఒక కైండ్ ఆఫ్ స్టూడెంట్ టీచర్. ఒకసారి ఏమనిపించిందంటే వెనకటికి కొన్ని సినిమాలు వస్తుండే, మేఘ సందేశము ఆటెనక ఆమె ఆట డ్యాన్స్ చేస్తుండే, శంకరాభరణము, అసలు సినిమాలల్లో వాళ్ళకి ఏం సంబంధం ఉండదు పాపం. ఈమె మీద ఆయనకి ఏం సంబంధం ఉండదు, ఆమె మీద ఈయనకి ఏం సంబంధం ఉండదు. వాళ్ళకు ఆరాధన ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఈ నాటకాలోళ్ళకు, సినిమాలోళ్ళకు, పాటలోళ్ళకు, ఆటలోళ్ళకు వాళ్ళకి ఏం మాయరోగం ఉండదు, ఒకటే ఉంటుంది. వాళ్ళు బాగా చేస్తుంటే వాళ్ళని చూసుకుంటూ కూర్చుండే ఇదే రోగం, ఆరాధన రోగం అంటారు అంటుండే మా తాత దాన్ని. అట్లా ఈ సినిమాలో నీకు అది మంచిగా పడ్డది. ఈ పిల్ల ఒక ఆశ ఏముంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని చెప్తున్నది. కానీ ఈ పిల్ల చిన్న పిల్ల కాదు, పెద్ద కుటుంబంకేంచి వచ్చి మంచిగా చదువుకున్న వాళ్ళ ఇంట్లోకేంచి వచ్చి సినిమా దిక్కు వచ్చి అందులోకేంచి షార్ట్ ఫిలింలు చేసుకుంటే ఈడు దాకా వచ్చి ఈరోజు పెద్ద పెద్ద హీరోల పక్కకి వేస్తున్నదా అంటే చిన్న ముచ్చట కాదు. నీదే అసలు, నువ్వే ఫస్ట్ ఫ్యాషన్ గీషన్ అన్నావు కదా, కోరిక ఎవరికైనా ఏమన్నా ఆశయంలో ఆడవిల్ల కత్తి మా ఖతర్నాక్ కాంతమ్మ అని చెప్పాలి. ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చిండొచ్చు నా బుజ్జి నీకు ఇలా నడుచుకుంటూ వస్తున్నావు అంటే. ఇన్ని సినిమాలు చేసింది అన్న, అయ్యో అజయ్ ఏమనుకో, ఇన్ని సినిమాలు చేసుకుంటూ వచ్చినావు బుజ్జి, నీ ధైర్యం నిన్ను నడిపిస్తుంది. నువ్వేం పీకరవాడకి ఇగో ఈ సినిమా వెనకాల మంచి మంచి పెద్ద పెద్ద సినిమాలు కొత్త కొత్త పాత్రలు చేసుకుంటా పోయిగా మంచిదా. అజయ్ మళ్ళీ ఎప్పుడు కలుద్దాం మన ఇద్దరం, అది నీ చేతుల్లో ఉంది అంతే అంటవా? మళ్ళీ సినిమా ఏడన్నా ఉన్నప్పుడు ఏపు వచ్చి కలిసిపోతా పాటు ఇది అపక వచ్చినప్పుడు కలిసి తర్వాత సినిమా చూసి మనం మళ్ళీ కూర్చొని ముచ్చట పెట్టుకుందాం. పెట్టుకుందాం. ఇటువంటి సినిమాలు ఇంకా మస్తు చేయాలి. పైసలు ముట్టినాయా? నిర్మాత మంచిగానే పెట్టిండా? పైసలు ముట్టినాయా నీకైతే? మీకు టీజర్ లో అది చూసారా మీరు? అవి మంచిగా ఉన్నాయి. మీ పైసలు అందరూ హ్యాపీ అండి, అందరికి ముట్టినాయి కదా. మేడం నిర్మాత సరే ఇట్లా పైసలు మంచిగానే పెట్టిండట, పైసలు ఇట్లా మన వాళ్ళకి అందరికి ముట్టినాయి. ఎందుకంటే నేను నడుచుకుంటా పెద్దదా, నేను వచ్చిన నువ్వు నన్ను నడుచుకున్నావా అని అనకపోతుంది మళ్ళీ. ఎందుకని పిల్లలకి అందరికి పైసలు ముట్టినాయి, సినిమా మంచిగా ఉన్నదట, 31 తారీఖు బయటకు వస్తున్నది. అందరు నిమ్మలంగా పోయి సినిమా టాకీస్లో కూర్చొని చూడండి, ఎర్రటి ఎండలు వాడు ఉన్నాయి బయట. సినిమాలలో మంచిగా వేసి వేస్తారు, చూడండి మంచిగా ఉంటుంది. మంచిదా? పోయేస్తాను అజయ్, మళ్ళీ కలుస్తాం. ఎప్పుడు కలుద్దాం పాటికి. నువ్వు సినిమా రిలీజ్ అయినా కొత్తగానే ఉంటా అంటున్నావు కదా, కలుస్తా వచ్చి ముచ్చట పెట్టిపోతా కానీ పోయేస్తా. చాందిని మంచిగా నువ్వు పైలము ఇట్లనే ఉండు, మంచిగా ఉన్నావు. ఇప్పుడు మొదలు కానీ ఇప్పుడు ముద్దుకున్నావు, లడ్డోలి మంచిగా అనిపిస్తున్నావు, మంచిగా కొడుతున్నావు. ఇగో ఈరోజు మా అజయ్ తోటి మా శాంతితో ముచ్చట, మళ్ళొక ముచ్చటతోటి మళ్ళీ కలుద్దాము. వాళ్ళకి బుక్కడి దీనుండి ఎండలు మస్తుగా ఉన్నాయి, రోడ్ల మీద వాడి తిరగకుండా కాళ్ళు తిరిగి కింద పడతారు. మంచిదా? పైలం